హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే పాతకాలం నాటి అమ్మమ్మల కాలం నాటి రాగి తోప అయితే తయారు చేసుకుందాం. దానికి కావాల్సినవి అయితే రాగి పిండి, బెల్లం, జీడిపప్పు. మెజర్మెంట్ అయితే చెప్తున్నాను. ఒక కప్పు నేను బెల్లం ఏ కప్తో అయితే తీసుకున్నానో ఆ కప్పుతోనే రాగి పిండి కూడా తీసుకోవాలండి. అదైతే వేరే గిన్నెలో వేసుకున్నాను. కొత్తవారు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది నా వీడియో. ఈ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానండి. అదే కప్పుతో రాగి పిండి కూడా తీసుకున్నాను. రాగి పిండి తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇష్టం ఉండదు. చిన్నపిల్లలు సైతం అసలు ఇష్టపడరు దాన్ని. కానీ దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇది ఇలా చేయడం, ఈ రాగి పిండి వల్ల సోడిజావే కాసుకోవచ్చు, అలాగే లడ్డూలు చేసుకోవచ్చు, రాగి తోప చేసుకోవచ్చు, రాగి సంగటి చేసుకోవచ్చు. దీనివల్ల పాలిచ్చే తల్లులకైతే పాలు బాగా పడతాయండి. అలాగే చిన్నపిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలకైతే చాలా మంచిదండి. నడుం బలానికి చాలా బెటర్. ఇది బెటర్ అని చెప్తున్నాను. దీనికి ఏంటంటే ఈ రాగి తోప ఎందుకు మనం తినడం, బేకరీలోకి వెళ్ళి ఎగ్ పఫ్, నూడిల్స్, బిర్యానీలు ఇవి తినేయచ్చు అని అనుకుంటాం. కానీ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే బ్లడ్ కూడా పెరుగుతుంది. సరేనండి, నేను ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నానో అందులో వాటర్ అయితే కలిపేసుకోవాలి. గడ్డలు లేకుండా కలుపుకోవాలండి. లేకపోతే మళ్ళీ అవి అలానే ఉండిపోతాయి, ఉండలు కట్టేసి ఉండిపోతాయి. కాబట్టి అవి కలిపేసుకోవాలి. ఈ రోజుల్లో ఎక్కువ పని చేసుకోలేకపోతున్నారండి. ఒక 2 నిమిషాలు పని చేసేటప్పటికే కూర్చుండిపోతున్నారు. ఇది చేసుకొని తినడం వల్ల మీకు వారానికి ఒక్కసారి 2 సార్లు, 2 సార్లు అయినా పర్వాలేదు, చేసుకుని తినండి. అలా తినడం వల్ల నడుము నొప్పి క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు చేసుకోండి. ఇలా పిండితో కాకుండా రాగులతో కూడా చేసుకోవచ్చు. అది ఇంకా హెల్త్కి చాలా మంచిది. చాలా అంటే చాలా మంచిదండి. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. ఇది ఎవరికైనా పర్వాలేదు. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు అండి, నో ప్రాబ్లం. ఇది తినడం వల్ల చాలా మంచిదండి. మనం ఏదైతే కలిపేసుకున్నామో చూడండి, ఎలా కలపను, అది మొత్తం గడ్డలు కట్టకూడదండి. అలా అది చూసుకుని కలుపుకోవాలి. వీడియోస్ చూస్తున్నారు, పూర్తిగా చూడండి. స్కిప్ చేసి చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. కాబట్టి మొత్తం ఫుల్గా అయితే చూడండి. పక్కన సౌండ్ వస్తుందని ఏం ఫీల్ అవ్వకండి. మా పక్కన స్కూల్ ఉంది కదా, అందులో పిల్లలు అయితే మాట్లాడుతున్నారు, అందుకే. సరేనండి, దీని ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మన ఫేమస్ కడాయి ఉంది కదా, అది పెట్టేసుకుందాం. ప్రతి వంటలో ఇదేనా అక్క అని అనకండి. నా దగ్గర ఇదే ఉంది కడాయి, అందుకే ఇదే పెట్టేస్తాను. అది పెట్టిన తర్వాత ఆయిల్ పోసేసి అందులో జీడిపప్పు అయితే వేసేసుకుని వేయించుకోవాలి. మీ ఇష్టం అండి. మీ దగ్గర జీడిపప్పు, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటాయి వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి జీడిపప్పు మాత్రమే అవైలబుల్గా ఉంది, అందుకే ఇవి వేసుకుంటున్నాను. అమ్మమ్మల వాళ్ళు, మన జనరేషన్ అయితే ఇంకా ప్రతి చిన్న నొప్పికి తట్టుకోలేకపోతున్నామండి. నడువు నొప్పి వచ్చినా ఏదో వచ్చినా సరే మనం తట్టుకోలేకపోతున్నాం. కానీ ఇదివరకు రోజుల్లో బీపీలు, షుగర్లు, నడువు నొప్పులు ఇటువంటివి ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళు రాగులు, సజ్జలు, ఇటువంటి రాగి పిండితో చేసిన ఐటమ్స్ ఇవన్నీ తినేవారు. కాబట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్గా, వాళ్ళు అంత బలంగా ఉండేవారు. ఇప్పటికీ చూడండి, ముసలి వాళ్ళు చూస్తే వాళ్ళ కంటి చూపు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇదివరకు తిండి అలా ఉండేది. ఇప్పుడు అలా లేదు కదండి. ఇదివరకు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. మారిపోతున్నాయి, అన్నీ మందులు తిండి వచ్చేసినాయండి. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఐటెంలోనూ, ఏ ఫుడ్ ఐటెంలోనైనా సరే కల్తీయే జరుగుతుంది. కనీసం పిల్లలకి బయట కొనుక్కునే పాలు విషయంలో కూడా కల్తీయే జరుగుతుందండి. కాబట్టి ఏదైనా మ్యాక్సిమం ఇంటికాడ చేసుకుని తినడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే ఈ రోజులు బట్టి అసలు రోజులే బాగాలేవు. కాబట్టి ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఇంట్లోనే చేసుకోండి. వీలైనంత వరకు నూడిల్స్ అటువంటి గట్ట అసలు పెట్టకండి, నిజం చెప్తున్నా. అవి మంచివి కాదు. సరేనండి, మనకైతే ఇవి వేగిపోయాయి. జీడిపప్పు అయితే వేగిపోయిన తర్వాత పక్క తీసేసుకున్నాం.
వేరే గిన్నెలో అయితే బెల్లం వేసుకుని అందులో వాటర్ పోసుకొని కరిగించుకోవాలండి. కప్పుడు బెల్లం అయితే తీసుకున్నానని చెప్పాను కదా, మెజర్మెంట్ అయితే మీకు చూపించాను కదా. ఆ బెల్లం అయితే కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత వాటిలో దుమ్ము గట్రా ఏమైనా ఉంటాయి బెల్లంలో ఖచ్చితంగా. కాబట్టి వడపోసుకోవడం చాలా మంచిది. వడపోసుకోకుండా మళ్ళీ అందులో వేసేసుకున్నామంటే అవి ఇసుక దుమ్ము వంటివి తగిలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వడపోసుకోండి, చాలా మంచిది అలాగా. సరేనండి, మనకైతే బెల్లం అయితే కరుగుతుంది. మా పాపను అయితే ఏడిపించకుండా చేస్తున్నాను. ఇది మా అమ్మేమో వాటర్ తేవడానికి వెళ్ళింది. నేను ఇంకేం చేయను, ఇంకా పాపను పక్కన పెట్టి నేను ఇచ్చేస్తున్నాను. ఏడుపు కాదు, మా పాప నా మీద అరుస్తుంది, రా నన్ను ఎత్తుకో ఎత్తుకో అన్నట్టు. సరేనండి, ఇదైతే కరిగిపోతుంది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది. సో చూడండి, నేనైతే వడపోస్తున్నాను బెల్లాన్ని. కరిగిపోయింది బెల్లం అండి. కరిగిపోయిన తర్వాత వేరే మన కడాయి అయితే పెట్టేసుకుని అందులో అయితే బెల్లం నీళ్ళు అయితే వడపోసేస్తున్నాను. వడపోసేసిన తర్వాత అది కొంచెం పొంగు రావాలండి. పొంగు వచ్చిన తర్వాత అప్పుడు మనం రాగి పిండి ఏదైతే ఉందో అది మిక్స్ చేసుకున్నాం కదా వాటర్తో కలిపి, అదైతే దీంట్లో పోసేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం పిండి అయితే ఇందులో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అది ఉండలు లేకుండా తిప్పేసుకోవాలండి. ఆల్రెడీ మనం వాటర్లో కలిపేసాం కాబట్టి నో ప్రాబ్లం, అది దగ్గర పడిపోద్ది. అది దగ్గర పడింది మనకి స్వీట్ తయారైంది అని ఎలా తెలుస్తుంది అంటే, మనం పెట్టుకున్న కడాయికి అది అంటుకోదండి, ప్యాన్ అండి సెపరేట్ అయిపోద్ది. సెపరేట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా వేరే బౌల్లో తీసుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి. డెలివరీ తర్వాత బ్లౌజ్ అయితే కుట్టాను, అమ్మ బ్లౌజ్ అయితే. అది కూడా మీకు చూపిస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ వేరే వీడియోలో కలుసుకుందాం మళ్ళీ.